రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ టూర్ ప్రారంభం కావడంతో అమెరికాలో టెన్షన్ ప్రారంభమైంది. యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపలేని ట్రంప్ ఆ అక్కసు భారత్పై తీర్చుకున్న నేపథ్యంలో పుతిన్ టూర్ ఉత్కంఠ రేపుతోంది. రష్యా నుంచి భారత క్రూడ్ ఆయిల్ దిగుమతిపై ఉక్రోషం ప్రదర్శిస్తూ టారిఫ్ పెంచేసిన ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య ఏ ఒప్పందాలు కుదురుతాయో అన్న టెన్షన్లో పడ్డారు. పుతిన్ రాకతో అమెరికాలో టెన్షన్. పుతిన్ మోదీ భేటీని డీప్ గా అబ్జర్వ్ చేస్తున్న వైట్ హౌస్. డీల్స్ ని కూడా డీకోడ్ చేసే పనిలో ట్రంప్ బిజీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంటే అమెరికాలో టెన్షన్ మాత్రం వేరేగా ఉంది. పుతిన్ రాక సందర్భంగా ఏర్పాట్లు, భారతదేశ అధినేతలతో విందు సమావేశం సంగతి పక్కన పెడితే అసలు రెండు దేశాల మధ్య ఒప్పందాలు అంతర్జాతీయంగా కొత్త సమీకరణలకు దారితీయనున్నాయి. అందుకే డాలర్తో డామినేట్ చేస్తున్న ట్రంప్ చేతులు పిసుకుంటున్నారు. చమురు కొనుగోళ్లతో రష్యాతో అమెరికాకి పితలాటకం ప్రారంభం కాగా ఇప్పుడు భారత్లో పుతిన్ ఈ చమురు బంధంతో పాటు అణు వాణిజ్య ఒప్పందం, రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థల సరఫరా కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇంధన రంగంతో పాటు రక్షణ రంగంలో ఏ మేరకు రష్యా భారత్ డీల్స్ చేసుకుంటుందన్నదే ఆసక్తికర అంశం. అమెరికా ఈ రెండు కంపెనీలనైతే ఆంక్షల ఉచ్చుతో బిగించిందో ఆ రెండు సంస్థల ఓనర్లు కూడా పుతిన్తో పాటు రావడం ఖచ్చితంగా ట్రంప్ కి వళ్లు మండించే అంశమే. అలానే రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ఆంక్షలపై రక్షణ కోసం భారత్తో రష్యా కొన్ని ఒప్పందాలు చేసుకోనుంది. క్రూడ్ ఆయిల్ సరఫరా కోసం అవసరమైన సపోర్ట్, సాంకేతిక పరికరాల సేఫ్టీ విషయం కూడా రెండు దేశాల మధ్య ఓ అంగీకారం వస్తుందంటున్నారు. ఫైనల్ గా పుతిన్ భారత్ వేదికగా అటు అమెరికాకి ఇటు మొత్తం ప్రపంచానికి ఏ సందేశమిస్తారనే ఆసక్తి వ్యక్తమవుతోంది.